మీ అమ్మ సొంతమ్మ ఏమైంది ఎలాగైంది యాక్సిడెంట్ ఈరోజు మనం కేజీహెచ్లో ఐఆర్సియు యూనిట్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఉన్నాము. వానపల్లి అక్షయ్ కుమార్ 6 సంవత్సరాల బాబు హోలీలో గోతులో పడి కాళ్ళు ఫ్రాక్చర్ అవుతే బుధవారం తీసుకొచ్చారు ఇక్కడికి. లక్షవారం నాడు అంటే గురువారం నాడేమో ఆపరేషన్ చేశారు, లెగ్ ఆపరేషన్. డాక్టర్స్ అయితే ఒక మంచి దృక్పథంతో ఆపరేషన్ చేశారు. అర్లీగా చనిపోయాడు కదా, హీలింగ్ ఫాస్ట్ అవుతుందని చెప్పేసి. యూజువలీ ఫ్రాక్చర్స్ కేసెస్ అన్నీ కూడా వారం 10 రోజులు ఇక్కడ కేజీహెచ్లో పడతా ఉంటాయి అన్నమాట, ఒక క్యూ మాదిరిగాన. బట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఆర్థోపెడిక్ ఏమో విత్ ఎ గుడ్ హ్యుమానిటీ ఏమో చేయడం జరిగింది. తర్వాత ఆపరేషన్ అయింది. పోస్ట్ ఆపరేషన్ తర్వాత కేరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు షియర్ నెగ్లిజెన్స్ కనిపిస్తూ ఉందన్నమాట ఈ రాష్ట్రంలోనే. చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే భయం చెందుతున్నారు. ఎందుకు తీసుకొని వచ్చామా ఈ హాస్పిటల్కి అని చెప్పేసి భయం వేస్తూ ఉందన్నమాట. గతంలో అంటే నేను రాజకీయం మాట్లాడుతున్నానని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను ఎంత కేర్లెస్నెస్ అంటే. అసెంబ్లీ ఒక 20 రోజులు పెట్టారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఒకటిన అయిపోయిన తర్వాత రావాలి. ఆటలు అక్కడ, పాటలు అక్కడ. భయం లేదు, గవర్నెన్స్లో భయం లేదు. నెగ్లిజెన్స్ కనిపిస్తూ ఉందన్నమాట, షియర్ నెగ్లిజెన్స్ కనిపిస్తూ ఉంది.
ఈ కుర్రాడు ఐసీయూలో గురువారం, శుక్రవారం, శనివారం 3 days. 3 days అంటే చలనం లేదు బాబులో అని. చిన్న ఆపరేషన్, అనెస్థీసియా డోస్ ఎక్కువ ఇచ్చారా, బ్రెయిన్ డ్యామేజ్ అయిందా, ఏమైంది నాకు అర్థం కావట్లేదు. నో పల్స్. సో ఇది కేవలం నటన జరుగుతూ ఉంది ఇక్కడ. ఆ పేషెంట్ని 3 రోజులు ఎలాగైనా అన్నీ పెట్టి వెంటిలేషన్ చూపిస్తూ వీళ్ళ పేరెంట్స్ని ఏమో ఆట ఆడుకుంటున్నారు, అంతేనే ఆట ఆడుకుంటున్నారు ధైర్యం. ఇది ప్రభుత్వ యొక్క షియర్ కేర్లెస్నెస్ చెప్తాను నేను. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు భయం అనేది ఉండేదన్నమాట. డాక్టర్స్ పరుగులు తీసేవారన్నమాట. ఎప్పుడైనా సరే పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత, పోస్ట్ ఆపరేషన్ తర్వాత చాలా కేర్ తీసుకొని, అందులో 6 years బాబు కాబట్టి చిన్న డోసు కానీ పెరిగిందంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఆగిపోతుంది. రెస్పిరేటరీ సిస్టమ్ ఆగిపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. తలనొప్పి అని చెప్పి అన్న వెంటనే ఇమీడియట్ హుటాహుటైనా మళ్ళీ తీసుకొని పరుగులు తీసుకుంటే ఈ పాటికి చాలా సేఫ్గా కుర్రాడేమో పైకి తిరిగి వచ్చి ఉండేవాడు అన్నమాట. నేను కోరుకుంటాను నాకు ఆ కుర్రాడు పైకి రావాలని చెప్పి కోరుకుంటాను. కానీ నాకైతే ఇప్పుడు చూస్తే చేతిలోనే ఏం లేదు. ఇక నెగ్లిజెన్స్ వీడాలి చంద్రబాబు నాయుడు, లోకేష్ను. ఎంతసేపు ఒకరినొకరిని పొగుడుకోవడం ఇదే జరుగుతూ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా, ఇక్కడ మొన్న ఇదే హాస్పిటల్లోనేమో పవర్ సప్లై పోతే 13 గంటలు పట్టింది మళ్ళీ పవర్ సప్లై రీట్రేస్ చేయడం కోసం చెప్పిస్తే. ఏం చెప్తాను నాకు అర్థం కావట్లేదు. ద టాప్ మోస్ట్ ఇంజనీర్స్ ఆఫ్ అవర్ ఇండియా 4-5 గంటల్లోనేమో సూపర్ ఫాస్ట్ ట్రైన్స్కి రివర్ బ్రిడ్జెస్ కట్టేస్తున్నారు 500 మీటర్లు 600 మీటర్లు. ఒక కరెంట్ సప్లై పోతే కరెంట్ సప్లై తెచ్చుకోవడం కోసం చేసి 13 గంటలు పట్టింది. ఇలాంటి హోప్లెస్ గవర్నమెంట్ అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇలాంటివన్నీ ఫోర్సీనెస్ చేసి సోలార్ టాప్ ఏమో 30 kV పవర్ సప్లై వచ్చేలాగా 30 kV జనరేటర్స్ ఏమో 6 పెట్టించారు. నిరంతరం 24/7 పవర్ సప్లై ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి, క్లీన్లీనెస్ ఉండాలని 500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే ఈ కేజీహెచ్కి ఆధునీకరణ చేశారన్నమాట. ఆల్ వేకెన్సీ పోస్ట్ అన్నీ కూడా ఫిల్ చేశారన్నమాట. ఎందుకంటే డాక్టర్స్ ఆర్ ఫ్యాటిగ్యూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది కేజీహెచ్లో చాలామంది అన్నమాట. అంటే డాక్టర్స్ని బ్లేమ్ చేయడం కూడా, ఇట్ ఇస్ ద ఫ్యాటిగ్యూ ఆఫ్ ద డాక్టర్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు సీ దట్. వాళ్ళు అలసిపోయి ఉంటున్నారన్నమాట. అందుకోసం ఎందుకంటే వాళ్ళు మన హ్యూమన్ బీయింగ్సే, మ్యాన్ పవర్ ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏవైతే వేకెన్సీ పోస్టులు ఉన్నాయో డాక్టర్స్ దగ్గర నుండి, ప్రొఫెసర్స్ దగ్గర నుండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ దగ్గర నుండి, నర్సెస్ నుండి, వార్డ్ బాయ్స్ వరకు కూడా అన్నీ ఫిల్ చేశారన్నమాట. ఈరోజు మళ్ళీ అవన్నీ స్టాక్ అయిపోయాయి. ఇది దీనివల్ల ఈరోజు ఈ నెగ్లిజెన్స్ అన్నమాట. అమ్మ నాన్నకేం తెలుస్తుంది? నా బిడ్డనిచ్చాను, బతికిన బిడ్డనిచ్చాను, ఆపరేషన్ చేసిన చేతిలో పెడతారని చెప్పేసి అనుకున్నాను. తీరా చూస్తే 3 రోజులైనా లేవట్లేదని అంటే ఇంకేం అనుకోవాలి? ఇంకా ఆ దేవుడికే తెలియాలి ఈ కల్మషం అన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎంక్వైరీ వేయండి ఇమీడియట్గా. వాట్ హాస్ హ్యాపెండ్? ద ట్రూత్ హ్యాస్ టు కమ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్ అండ్ విశాఖపట్నం ఎస్పెషలీ పేద ప్రజలకి కేజీహెచ్ అంటే ఒక దైవం అన్నమాట, ఒక టెంపుల్ మాదిరిగా అన్నమాట. ఇలాంటివన్నీ వదిలేసి లడ్డు అనుకోని ఊరికైనా మీరేమో యాతన పడతా ఉన్నారన్నమాట. ఏం జరుగుతూ ఉంది నాకు అర్థం కావట్లేదు. లడ్డు ఏమో ఈరోజు ఏమో కుర్రని బతికించేస్తుందా? ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. సైడ్ ట్రాక్ చేస్తామన్నారు, ఇష్యూస్ని సైడ్ ట్రాక్ చేస్తామన్నారు. The sheer negligence of the Chandrababu Naidu and Lokesh and Pawan Kalyan, this Kotami Prabhutvam, they have to pay for this. నేను చెప్తా ఉన్నాను, ఏదైనా బాబు జరిగిందంటే మాత్రం
మేము ఊరుకునేది లేదు. ఈ గవర్నమెంట్ ఎండగడతాం చెప్తా ఉన్నాం. ఏది జరిగినా సరే మేము మాత్రం గవర్నమెంట్ ఎండగడతాం. ప్రతి రూపాయి కూడా కక్కిస్తాం ఈ పిల్లడికి. ఎందుకంటే పెద్ద భవిష్యత్తు ఉండే కుర్రాడు అన్నమాట. పెద్ద భవిష్యత్తు ఉండే కుర్రాడు, జ్ఞానాపురం కుర్రాడు, మా నియోజకవర్గం కుర్రాడు. దీనికి మూల్యం చెల్లిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జై హింద్.